చాంద్రమానాన్ని అనుసరించి కార్తీక మాసం 8వ మాసం. ఈ మాసానికి కౌముది మాసం అనే పేరు కూడా ఉంది. ఈ మాసంలో ప్రతిరోజు ఎంతో విశేషాన్ని సంతరించుకొని కనిపిస్తూ ఉంటుంది కూడా. కార్తీక శుద్ధ పాడ్యమికి బలిపాడ్యమి అనే పేరు కూడా ఉంది. ఈ రోజున బలి చక్రవర్తిని పూజించి శక్తి కొలది దానాలు చేయడం వల్ల వారందరి కోరికలు నెరవేరుతాయని కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఇక కార్తీక శుద్ధ విధియ రోజున భగినీ హస్తభోజనం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొని ఉంది. ఈ రోజునే యమద్వితీయ పాతృవిధియ అని కూడా పిలుచుకుంటారు భక్తులందరూ. పురాణ కథనం ప్రకారం యమధర్మరాజు సోదరి యమున ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని ఇంటికి రమ్మని ఎన్నోసార్లు పిలిచింది. కాని యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. ఒకసారి కార్తీక మాసం విధియ రోజున అనుకోకుండా చెల్లెలు అయిన యమున ఇంటికి వెళ్ళాడు యమధర్మరాజు. సోదరుడు వచ్చాడని ఎంతో సంతోషించిన ఆ యమున పిండి వంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరులు కలుసుకోవడంతో ఇద్దరూ ఎంతో సంతోషించారు కూడా. ఆ ఆనందంలో యమధర్మరాజు ఆ యమునను ఏదైనా ఒక వరం కోరుకోమన్నాడు. అయితే తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిన ఈ రోజున ఎవరైతే అక్కా చెల్లెళ్ళ ఇంట్లో భోజనం చేస్తారో ఆ సోదరులందరికీ కూడా సోదరులకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది యమున. సంతోషించిన యముడు కార్తీక మాసంలో విధియ రోజు సోదరి చేతి భోజనం చేసిన సోదరుడికి అపమృత్యు దోషం అనగా అకాల మరణం లేకుండా ఉంటుందని, ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని కూడా వరమిచ్చాడంట. సూర్యుని పిల్లలైన యముడు యమునకు ఒకరంటే ఒకరికి ఎంతో ఆప్యాయత. తన సోదరి అనుగ్రహానికి పాత్రులైన వారికి అపమృత్యు దోషం ఉండదని యముడు వరమిచ్చాడు. అందుకే యమునా నదిలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదని కూడా శాస్త్రం చెబుతోంది. పురాణ కాలం నుంచి ఇప్పటి వరకు కార్తీక శుద్ధ విధియ రోజు సోదరులను ఇంటికి ఆహ్వానించి పిండి వంటలు చేసి దగ్గరుండి వడ్డిస్తారు అక్కా చెల్లెళ్ళు. అనంతరం హారతి ఇచ్చి సోదరులకు వస్త్రాలు, ఆభరణాలు వంటివి కానుకలు కూడా ఇస్తారు అక్కా చెల్లెళ్ళు. ఉత్తరాదిన చాలా ప్రాంతాల్లో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఇది ఒకటి. ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఈ పండుగను మనమందరం జరుపుకుందాం.